కడప జిల్లా బద్వేలులో కురిసిన వర్షాలకు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. దీంతో జనజీవనం స్తంభించింది. మురుగునీటి వ్యవస్థ సరిగా లేకపోవడం వల్ల ఇబ్బంది తలెత్తినట్లు స్థానికులు చెబుతున్నారు. సిద్ధవటం రోడ్డు, ఆర్టీసీ గ్యారేజీ, మైదుకూరు రోడ్డు ప్రాంతాల్లోని రహదారులు చెరువులను తలపిస్తున్నాయి. ఇళ్లలోకి వర్షపు నీరు చేరడంతో జనాలు ఇక్కట్లు తప్పలేదు. నీరు బయటకు వెళ్లే మార్గం లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మురుగునీటి కాలువ వ్యవస్థను సరిచేస్తే తప్ప ఈ పరిస్థితి చక్కబడదని స్థానికులు చెబుతున్నారు. కాలువలు, వంకలపై ఆక్రమణలు తొలగించి వర్షపు నీరు వెళ్లే విధంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. మోకాల వరకు మూత పైన ఉన్నాయి. ఇంట్లోకి మోకాలు నీళ్ళు ఉన్నాయి సార్. ఇంట్లో నీళ్ళన్నీ కూడా ఇప్పుడు తోసిపోసుకుంటున్నాం. చూడండి ఇప్పటివరకు ప్రస్తుతం మా పరిస్థితి. ఆ పై నీళ్ళన్నీ కూడా గోడ బ్లాక్ అయినందువల్ల ఆ నీళ్ళన్నీ కూడా పైనుంచి వస్తూనే ఉన్నాయి. ఇంకా కొంచెం వానగానే పెద్ద అయిందంటే మా పరిస్థితి ఎవరికి చెప్పుకోవాలో దిక్కు తెలియదు. నేను ఒక్కడనే ఉన్నది. కమిషనర్ గారు వ్యంగ్యంగా మాట్లాడడం జరిగింది. మిగతా వాళ్ళు ఫోన్ చేయండి అంటే మేము దారిలో ఉన్నాం, వస్తాం, వర్షం తగ్గినాక వస్తాం, వర్షం పెరిగినాక వస్తామని చెప్పిన వీళ్ళు వ్యంగ్యంగా మాట్లాడుతున్నారు సార్. మా గురించి పట్టించుకునేది ఎవరు? పన్నులు మాత్రం ప్రతి సంవత్సరము కడతా ఉన్నాం. కరెంటు ఛార్జీలు కానీ, పన్నులు కానీ అన్నీ చేస్తూనే ఉన్నాం. కానీ వీధికి పట్టించుకున్న నాది కనీసం వర్షపు నీరు పోయే మార్గాన్ని ఏర్పాటు చేయండి అంటే వర్షపు నీరు పోయే మార్గాన్ని కూడా లేదు. పురాతన కాలంలో ఆర్టీసీ బస్ స్టాండ్ నుంచి కాలువ ఉండింది సార్. ఆ కాలువను పూర్తి చేసి ఆర్టీసీ డిపో కట్టడం జరిగింది. ఇప్పుడు ఆ నీళ్లు పోక అలాగే నిలిచిపోయినాయి. అవన్నీ రివర్స్ అయ్యి కొంచెం పెద్దవాన పడింది అంటే ఈ ఇండ్లన్నీ జలమయమైపోతాయి. విద్యుత్ తీగలు ఇవన్నీ కూడా తీగిపోయే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి దయచేసి మాకు ఒక ప్రత్యేకమైనటువంటి మార్గాన్ని ఏర్పాటు చేయండి పెద్దలకు మనవి చేసుకుంటున్నాను సార్.